వెల్కమ్ టు 108. సినిమా స్టార్లు అనగానే వాళ్ళకేంటబ్బా ఖరీదైన కార్లు, ట్రెండింగ్ లైఫ్ స్టైల్, డబ్బుకి డబ్బు, పేరుకి పేరు అని చాలా లైట్ తీసుకుంటారు జనాలు. కానీ ఆ పేరు వెనుక, సినిమా వెనుక ఎంత కష్టం ఉందో కొద్దిమంది మాత్రమే ఆలోచిస్తారు. కమర్షియల్ సినిమాల విషయం పక్కన పెడితే ఒకసారి నటీనటులు చేసే ప్రయోగాత్మకమైన సినిమాలో పెద్ద సాహసమని చెప్పాలి. ఎందుకంటే అందులో మామూలు కష్టం ఉండదు. తాజాగా మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ఆడు జీవితం సినిమా పెద్ద హిట్ అయింది. కానీ దాని వెనుక ఉన్న కష్టం అంతా ఇంత కాదు. 16 ఏళ్ల క్రితం మొదలైన ఈ సినిమా ప్రయాణం ఎన్నో కష్టాలను, సమస్యలను దాటుకుని థియేటర్లో రిలీజ్ అయింది. దాదాపు 6 ఏళ్ల పాటు దుబాయ్ ఎడారిలో ఈ సినిమా షూటింగ్ జరిగింది. ఇక ఇందులో నజీబ్ పాత్ర కోసం పృథ్వీరాజ్ ప్రాణం పెట్టి యాక్ట్ చేశారు. ఈ క్యారెక్టర్ కోసం దాదాపు 31 కిలోలు బరువు కూడా తగ్గానని ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే తాజాగా ఎవరికి తెలియని ఓ విషయాన్ని ఆ సినిమాకి వర్క్ చేసిన సినిమాటోగ్రఫర్ సునీల్ కేఎస్ తాజాగా చెప్పుకొచ్చారు. ఈ మూవీలో నగ్న సన్నివేశం కోసం పృథ్వీరాజ్ 3 రోజులు ఉపవాసం ఉన్నారు. షూటింగ్ చేయడానికి ముందు రోజు ఆయన కనీసం నీళ్లు కూడా తీసుకోలేదు. షూటింగ్ రోజున తన బాడీ పూర్తిగా డిహైడ్రేట్ చేసుకోవడానికి 30 ml వోడ్కాను తాగారు. ఆ రోజు పృథ్వీరాజును కుర్చీలో కూర్చోబెట్టి లొకేషన్కి తీసుకువచ్చారు. షాట్కు ముందు మేము ఆయన్ను కుర్చీలో నుంచి లేపవలసి వచ్చింది అంటూ సునీల్ చెప్పారు. ప్రస్తుతం సునీల్ చెప్పిన ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమాపై తన పాత్రపై పృథ్వీరాజ్ అంకిత భావానికి నెటిజన్లు సలాం చేస్తున్నారు. ఇక మలయాళీలో అయితే మీలాంటి యాక్టర్లు మలయాళీ అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నామంటూ పోస్టులు చేస్తున్నారు. ప్రస్తుతం పృథ్వీరాజ్ కష్టానికి తగ్గ ఫలితం వస్తుంది. ది గోట్ లైఫ్ ఆడు జీవితం సినిమా మాలీవుడ్ చరిత్రలోనే అత్యధిక వేగంగా 100 కోట్ల గ్రాస్ వసూలు సాధించిన సినిమాగా రికార్డు సృష్టించేందుకు అడుగు దూరంలో ఉంది. మలయాళంలోనే కాకుండా తెలుగు, హిందీ, కన్నడ, తమిళంలో కూడా ఆడు జీవితం మంచి వసూలను రాబడుతుంది. ముఖ్యంగా పృథ్వీరాజ్ పడిన కష్టానికి అందరూ ఫిదా అవుతున్నారు.